హాయ్ హలో బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదేంటంటే ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్ వ్లాగ్. ఈరోజు నేను ఆఫ్టర్నూన్ లంచ్కి కోడో మిల్లెట్ రైస్ బౌల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాకైతే చాలా ఆకలేస్తుందండి. నేను మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు. సో ఏంటంటే దీనికి జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్సే తీసుకున్నాను. 1 చిల్లీ, 1 ఆనియన్ అండ్ 1 టమాటో తీసుకున్నాను అంతే. సో నేను ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నానో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే బౌల్లో ఆయిల్ వేసాను. నేనైతే జనరల్గా ఆలివ్ ఆయిల్ వాడతానండి ఇంట్లోని. మీరు ఏ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ టొమాటోస్ వేసేసి బాగా దగ్గరికి వేగనిచ్చానండి. ఈ కోడో మిల్లెట్స్తో మనం రైసే కాదండి, బ్రేక్ఫాస్ట్ కింద ఉప్మా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ దోశలు కూడా వేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ కోడో మిల్లెట్స్కి ఏంటంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. జనరల్గా ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు డయాబెటీస్ని మేనేజ్ చేసుకోవచ్చు. తర్వాత కాన్స్టిపేషన్ కూడా రెడ్యూస్ చేస్తుందండి. అంతేకాదండి బీపీ ఉన్న వాళ్ళకి ఏంటంటే హై బీపీ వాళ్ళకి రెడ్యూస్ చేస్తుంది. తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గించుద్ది అనమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో మనం తప్పనిసరిగా ఇది మనం డైట్లో తీసుకోవాల్సిన ఫుడ్ అనమాట. మనకి తక్కువ టైం ఉంది అండ్ హెల్తీగా తినాలి అనుకుంటే మనం ఇది ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. ఇదిగోండి, నేను ఇక్కడ ఒక చిన్న కప్పుతో కోడో మిల్లెట్స్ తీసుకొని కడిగేసుకుంటున్నాను, శుభ్రం చేసేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ కడుక్కున్నాను అనమాట. మళ్ళీ మీకు చూపించడానికి ఇక్కడ కడుగుతున్నాను. సో చూసేయండి. జనరల్గా ఏంటంటే రైస్ తినడం అలవాటు ఉన్న వాళ్ళు ఇలాంటి మిల్లెట్స్ని తినడం అంటే కష్టమే. అలా అని రైస్ తినడం మానేయండి అని నేను అస్సలు చెప్పను. ఎందుకంటే మన డైజెస్టివ్ సిస్టమ్ రైస్ తినడానికి బాగా అలవాటు పడింది. ఇప్పుడు కొత్తగా ఏదన్నా మనం ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసామంటే దానికి ట్యూన్ అవ్వడానికి టైం పడుతుందన్నమాట. సో ఏంటంటే మనం కొంచెం కొంచెంగా అలవాటు చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ కాకుండా కొంచెం కొంచెంగా మనం మన శరీరానికి అలవాటు చేసుకోవాలన్నమాట. సో ఇలాంటి సాలిడ్ ఫుడ్సే కాదండి, మనం ఏదన్నా కొత్తగా ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ జ్యూస్ అని ఇలాంటి డ్రింక్స్ తీసుకుంటే ఏంటంటే మనం జస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే ఒక 100 ml అంటే లో క్వాంటిటీలో ఫస్ట్ తీసుకోవాలి. తర్వాత మనం స్లోగా మన బాడీ ఎప్పుడైతే ట్యూన్ అవుతుందో ఆ ఫుడ్స్కి, అప్పుడు మనం హయ్యర్ కాన్సన్ట్రేషన్ని తీసుకోవడానికి ట్రై చేయాలి. అంటే కొత్త ఫుడ్స్ మంచివి కాదు అని నేను చెప్పట్లేదు. ఫస్ట్ మన బాడీని తక్కువ క్వాంటిటీస్కి అలవాటు చేసిన తర్వాత అప్పుడు మనం డైలీ రొటీన్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నానండి, అంతే. నేను ఈ కోడో మిల్లెట్స్ని మార్నింగ్ 6 o'clockకి నానబెట్టేసుకున్నాను. సో ఈ కోడో మిల్లెట్స్ బాగా నానితే అంత మంచిదండి, నానబెట్టకుండా మాత్రం తినకూడదు. సో టమాటాలన్నీ మగ్గిపోయినాక మనం దాంట్లో 1 స్పూను ఉప్పు, తర్వాత తగినంత కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం మనం వాటర్ వేసుకోవాలి. అంటే 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్స్ ఒక 5-6 విజిల్స్ రానివ్వండి. ఈ కోడో మిల్లెట్స్లో ఏంటంటే మనకి విటమిన్ B6, కాల్షియం, ఐరన్, తర్వాత మెగ్నీషియం లాంటి మంచి పోషకాలు ఉంటాయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అండ్ ఇలాగే నన్ను ఫ్యూచర్లో ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ కోడో మిల్లెట్ ఉప్మాని బ్రేక్ఫాస్ట్ కింద చేసుకుంటే దాని కాంబినేషన్కి పెరుగు చారు చాలా బాగుంటుంది. మార్నింగ్ మా వారి క్యారేజ్కి బెండకాయ ఫ్రై అండ్ పప్పుచారు చేశానండి. సో అది ఉంది ఇప్పుడు. అది చాలా బాగుంటుంది అనమాట కోడో మిల్లెట్ రైస్కి, అండ్ ఇట్ ఈస్ హెల్దీ టూ. ఇదిగోండి, నేను ఇక్కడ యూజ్ చేసిన గిన్నెలన్నీ కూడా సింక్లో పెట్టేసుకుంటున్నాను. అంతేకాదండి, కౌంటర్ టాప్ కూడా నేను శుభ్రం చేసేసుకుంటున్నాను అనమాట.
వెంటనే శుభ్రం చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి వర్క్ అనేది అప్పటికప్పుడే అయిపోతుందనమాట, పెండింగ్ ఉండుకోకుండా. ఇదిగోండి కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు నేను ఇక్కడ గిన్నెలు కూడా కడిగేసుకుంటున్నాను. అదే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ కోడో రైస్ మిల్లెట్ రెడీ అయిపోయింది. దీంట్లో మనం ఏంటంటే ఒక కప్పు సోడిపిండిని వాటర్లో కలుపుకొని దీంట్లో కలిపేసుకోవాలి. అండ్ కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్, మరి ఎక్కువ కాదు, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం బాగా తిప్పుకుంటూ ఉండాలండి. ఆగకుండా తిప్పుకోవాలన్నమాట, లేదంటే అడుగు మాడిపోయి మనకి మాడి వాసన వస్తుంది. సో కంటిన్యూస్గా తిప్పుకోవాలి. సో అంతేనండి, చాలా ఈజీగా అండి. ఈ ప్రాసెస్ అంతా నాకు ఒక 10 మినిట్స్ టైం పట్టింది అంతే. అండ్ ఇదిగోనండి, నేను ఆ కప్పులో కొంచెం నెయ్యి వేసుకొని కోడో మిల్లెట్ రైస్ని వేసుకొని ఇలా ప్లేటింగ్ చేసేసుకున్నాను. పప్పుచారు అండ్ బెండకాయ ఫ్రైతో పాటు ఇలాగా బాయిల్డ్ ఎగ్స్, తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకున్నానండి. సో అక్కడ ఏంటంటే మా డేజీ గాడికి ఎగ్స్ బాయిల్ చేశానమాట. సో దానికి కూడా పెట్టేశాను. సో డేజీ గాడు అండ్ నేను మా హెల్దీ లంచ్ని ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ చేసేసాము. చూశారు కదా. సో ఇదేనండి ఈరోజుకి వ్లాగ్. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.